7 టీవీ న్యూస్ నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే నర్సాపురం మండలం పాత నవరసాపురానికి చెందిన బర్రె దుర్గా భవాని తన భర్త అత్తమామలపై వేధింపుల ఆరోపణలు చేసింది. భర్త ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసి బయట పడుకోబెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. బాధితురాలి పరిస్థితిపై అధికారులు స్పందించాలని కోరుతుంది. నమస్కారం సార్, నా పేరు దుర్గా భవాని, పాత నవరసాపురం. బరే నరసింహస్వామి పెద్దింట్లమ్మ కుమారుడికి ఇచ్చి శివశంకర్కి ఇచ్చి పెళ్లి చేశారు. మార్చి 12న. అప్పుడు 3 నెలలు అయింది. 3 నెలలు పాపం చేసి ఇప్పుడు నన్ను వద్దంటున్నారు. సంసారానికి పనికిరారు, లేనిపోని నిందలేస్తున్నారు. 12వ తారీఖున 16ని కట్నం తీసుకురామని వేధిస్తున్నారు సార్. నువ్వు సంసారానికి పనికిరావు అంటున్నారు. బయట పడుకోబెడుతున్నారు సార్. ప్రతిరోజు పడుతున్నారు. మా ఆయన, మా అత్తగారు, మా వదిన గారు, మా ఆయన బామ్మర్దని శంకరావు వీళ్ళందరూ కలిపి 16వ తారీఖున నన్ను తలదండెట్టి చంపబోయారు సార్. చచ్చిపోయే సమయాన్ని తీసేసి శాంపులు మాత్రమే, నువ్వు ఇక్కడే ఉంటే నేను నిజంగానే చంపేస్తాను, నన్ను ఎవరు ఏం చేయట్లేదు, నువ్వు దిక్కున్న చోట చెప్పుకొని బెదిరించారు సార్. ట్యాక్స్ అన్నీ ఆపేస్తున్నారు సార్. ఇక్కడికి వచ్చాక రానివ్వట్లేదు సార్. నన్ను రాజమండ్రి పోలీస్ గ్రౌండ్ లో జయకిషన్ ఆధ్వర్యంలో మాస్టర్స్ కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ, ఏఆర్ డీఎస్పీ చెంచురెడ్డి మొదటి బ్యాచ్ ను ప్రారంభించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని, స్నేహభావంతో పాల్గొనాలన్నారు. చెంచురెడ్డి క్రీడలను జీవిత భాగస్వామిగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ టోర్నీలో తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల నుంచి జట్లు పాల్గొంటున్నాయి. తప్పకుండా మీ జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకొని టైం అన్నా గతులు తప్పుతాయో ఏమో తెలియదు, కానీ మీరు మాత్రం ఆ షెడ్యూల్ని తప్పకుండా ఖచ్చితమైన ఒక ప్రణాళికతో నడుపుతున్న ఈ కమిటీకి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ కమిటీకి మీరు ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వాలంటే ఫెయిర్ ప్లే, హానెస్ట్ game is not the criteria here, winning and losing is not the criteria here, the way you play is the criteria here, the way you behave in the game, the way your attitude and the way you, all these contributes the game. గెలుస్తాం, ఓడతాం, లైఫ్లో అనేక పెద్ద వాళ్ళే ఒక రోజు ఫెయిల్ అవుతాం, ఒక రోజు సక్సెస్. ఆల్ దీస్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ స్పోర్టివ్ స్పిరిట్, దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ స్పోర్ట్స్. ఆ స్పిరిట్ తోటి, ఆ ఉత్సాహాన్ని, ఆ ఉద్వేగాన్ని అంతా కూడా మీరు కాపాడాలని, ఈ క్రికెట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఈ వయసులో కూడా మీరు ఎంతో అరవడు తొక్కుతున్నారు, ఆడాలని ఈ ఎండలో. జీవితంలో మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా ఒక గేమ్ స్పిరిట్తో అందరికీ ఫిట్నెస్ కానీ సమస్యలు ఎదుర్కొనేటువంటి మానసిక స్థైర్యం వచ్చిన తర్వాత కూడా ఈ టోర్నమెంట్ పెట్టాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నటువంటి సభ్యుల్ని, కిషాన్ గారిని, వారి కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ గేమ్ అయినా సరే యూత్లో వయసులో ఉండేటప్పుడు దాని భావోద్వేగాలు కానీ, దాని యొక్క పరిణామాలు కానీ, దాన్ని తీసుకునే విధానం ఒకలా ఉంటుంది. కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం చూసే విధానం కానీ, ఆలోచించే విధానం కానీ ఒకలా ఉంటుంది. ఈ ఏజ్లో ఈ గేమ్ స్పిరిట్తో మనం మరింత ముందుకెళ్ళడానికి శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఆనందం కలిగించే విధంగా, మనిషి ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఈ క్రికెట్ని తీసుకోవడం మనందరం కూడా ఆనందించదగిన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంత చక్కగా ఆ కార్యక్రమం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మరియు క్రీడని ఒక క్రీడగా కాకుండా మీ జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకొని
టైం అన్నా గతులు తప్పుతాయో ఏమో తెలియదు, కానీ మీరు మాత్రం ఆ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పోగిరి గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చిందని తెలిపారు. అర్హులందరికీ పథకాలు, ఇంటి స్థలాలు అందిస్తామని సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తోందన్నారు. మీకు రాలేదా? ఏం మీ ఆయనకి వస్తుందా? నీకమ్మా శాంక్షన్ వస్తుందా? మొన్న వచ్చిందా? గన్ కనపడలేదా? బాగు చేయించాలా? ఏమన్నారు? ఒక్కని బాగుందా? ఏంటి ఇంట్లో ఎలా ఉన్నారు పిల్లలు, మనలో అందరూ బాగున్నారా? చంద్రబాబు నాయుడు బాగానే చూస్తున్నట్టునే. మన వాళ్ళు చదువుతున్నారు పిల్లలు? వచ్చే మన డబ్బులు వచ్చే అవును కాదు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలోని సబ్స్టేషన్లో 1,14,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 8 MVA ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ ప్రారంభించారు. విద్యుత్ వినియోగం పెరుగుతుండటంతో లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి ఇది దోహదం చేస్తుందన్నారు. గుడిమూల, గుడిమెల్లంక, శంకరగుప్తంలో సబ్స్టేషన్ల కోసం చర్యలు చేపట్టామన్నారు. విద్యుత్ సరఫరా మెరుగుపడితే మంచినీటి సమస్య కూడా తీరుతుందన్నారు. ఫెసిలిటీ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము, అది మనకు అందుబాటులోకి రాదు. దీన్ని అధిగమించాలి. తద్వారా మిగిలిన అన్ని కూడా అచీవ్ చేయడానికి మనకు అవకాశం. గతంలో లో వోల్టేజ్తో సఫర్ అయ్యారు. ఈరోజు చూసినట్టయితే రోజు రోజుకి వినియోగం పెరుగుతుంది. ఆ రోజుకి ఈ రోజుకి ఒకటే రిక్వైర్మెంట్ కాదు, వినియోగం చూస్తే నిన్నటికి ఇవాళకి వినియోగం పెరుగుద్ది, ఇవాళకి రేపటికి వినియోగం పెరుగుద్ది. ఇట్లాగా ఏసీలని కంఫర్ట్స్, మనిషి కోరుకునే ప్రతి కంఫర్ట్, ఏసీ లేకపోతే ఫ్యాన్ లేకపోతే ఈ కుక్కర్లు, ఇవన్నీ కూడా వెహికల్స్, ఇంకా ఏం చెప్పినా కూడా అన్నీ కూడా విద్యుత్ శక్తి మీద ఆధారపడిన వస్తువులే. నిత్యావసర వస్తువులన్నీ కూడా కరెంటుతోనే నడిచే పరిస్థితి ఈరోజు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ శక్తి సరైన క్వాలిటీ మనం తెచ్చుకోగలగాలి. ఇవన్నిటికి సొల్యూషన్. నేను మంచినీరు అని చెప్తూ ఉన్నాను. మంచినీరు ఇవ్వాలంటే కూడా ముందు నాకు కావాల్సింది పవర్. ఈ పవర్ సరిగ్గా నేను సప్లై లేకుండా చేసినట్టయితే నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు. అందుకే ఈ రోజున కరెంట్ మన ఫెసిలిటీ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము, అది మనకు అందుబాటులోకి రాదు. దీన్ని అధిగమించాలి. తద్వారా మిగిలిన అన్ని కూడా అచీవ్ చేయడానికి మనకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో గ్రామ దేవతలు వనువులమ్మ, కనకదుర్గమ్మలకు ఆషాఢమాసం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘ అధ్యక్షురాలు కాసు భవానీ ఆధ్వర్యంలో సారె సమర్పించారు. మహిళా భక్తులు ఆంజనేయ స్వామి ఆలయం నుండి చీరలు, పూలు, పండ్లు, స్వీట్లు తీసుకుని మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు వాయనం సమర్పించారు. ప్రత్యేక పూజల్లో మహిళలు రాష్ట్ర ప్రజల శాంతి, సుఖ సంతోషాలను కోరుతూ ప్రార్థనలు చేశారు.
విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని కొండలింగాల వలస జైతి గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. మెంటాడ మండల టీడీపీ అధ్యక్షుడు చలమూరి వెంకట్రావు, జనసేన నాయకులు, పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. ప్రజల్లో ప్రభుత్వ అభివృద్ధి పనులను తెలియజేస్తూ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. అయినా మళ్ళీ 2024 రావడం మా సమస్యలు కూడా కొంచెం ఆ బిల్డింగ్ తీసేయడం జరిగింది. మరొక 2 బిల్డింగ్లు మంజూరు చేస్తే ఆ పిల్లలు కూడా మనం మంచి నేర్పించడం అవుతాం. అలాగే హై స్కూల్ పిల్లలు వాళ్ళకు కూడా అక్కడ కొంచెం కొండలింగాల వలస జైతి 2 పంచాయతీలు కూడా తిరగడం జరిగింది. ఈరోజు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నా తెలుసుకోవడానికి కోసమే ఈ సుపరిపాలనలో తొలిగాడు. గ్రామాల్లో ఎక్కువగా ఏంటంటే సర్పంచులు ఉన్న దగ్గర సర్పంచులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు, రోడ్డు సమస్యలు కానీ కాలువల సమస్యలు కానీ కనిపిస్తున్నాయి. కానీ పెన్షన్తో చాలామంది హ్యాపీగా ఉన్నారు. అలాగే తల్లికి వందనం ప్రతి బిడ్డకి పడడం వల్ల ప్రతి తల్లి కళల్లో ఆనందం చూస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇవ్వడం వల్ల మహిళల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది. రేపు రాబోయే రోజుల్లో రైతు భరోసా కానీ అలాగే ఆ ఉచిత బస్ ప్రయాణం కానీ వస్తున్నాయనగానే వాళ్ళలో ఆనందం చాలా చక్కగా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఇప్పుడే చూస్తున్నారు, ఇంత వర్షంతో కూడా ఎంతమంది జనాలు మా వెనక్కి తిరుగుతున్నారంటే ఆనందం లేకపోతే తిరగలేదు. ఎందుకంటే అందరికీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద నమ్మకం. చంద్రబాబు నాయుడు కంటే భరోసా, ఒక పరిపాలనా దక్షకుడు అండర్లో మేము పనిచేస్తున్నామంటే మాకెంతో గర్వకారణంగా ఉంది. కాబట్టి ఎక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలో కూడా సుపరిపాలనలో తొలిగడు కార్యక్రమం చక్కగా పండగల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ రాజాంలో వివిధ ప్రాంతాల్లో శస్త్రచికిత్సలు, ప్రమాదాల్లో గాయపడ్డ టెడేపా నేతలు, కార్యకర్తలు, విలేకరులను పరామర్శించారు. బుక్కా వీధిలో గౌరీనాయుడు, బుచ్చంపేటలో గాయపడిన కార్యకర్తలు, విలేకరు తిరుపతిరావు, సతీమణి బలిమి ఉమా, వంగా వెంకట్రావు తల్లి పెంకి వెంకట్రావు తదితరులను పరామర్శించారు. కాదు కానీ ఇదే కొంచెం ఇప్పుడు మంచి ట్యాబ్లెట్లు వచ్చాయి. అయితే అన్నింటిలో మంచి 1 వీక్లో నాకు నాకు 1 వీక్ మా ఆవిడ గోల, ఎవరికైనా గోల, వయసు అనిపిస్తారు.
ఇదే కొంచెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కోర్టు ప్రాంగణంలో మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సీనియర్ సివిల్ జడ్జి ప్రమీలారాణి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ కోర్టులో ఏళ్ల పాటు సాగే కేసులు మధ్యవర్తిత్వం ద్వారా వేగంగా తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చన్నారు. నాల్సా మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇరు వర్గాల మధ్య రాజీ సాధనకు దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఇప్పుడు మీడియేషన్ డ్రైవ్ అనేది నడుస్తుంది. మీడియేషన్ అని అంటే మధ్యవర్తిత్వం చేసి కేసుల్ని సమస్యల్ని పరిష్కరించుకోవడం. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కింద మీడియేషన్ అనేది ఒకటి. అంటే మనం సమస్యలు వచ్చినప్పుడు కోర్టుకి వెళ్తాము. కోర్టు పద్ధతిలో వాయిదాలు తీసుకుంటుంది. అందుకని సుప్రీంకోర్టు వాళ్ళు మీడియేషన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో ఈ మీడియేషన్ అనేది ఒకటి. అంటే కోర్టు ఒక మధ్యవర్తిని నియమిస్తుంది. ఆ మధ్యవర్తి సమస్యల్ని పరిష్కరించడం అంటే ఆయన ఏం చేయడు, ఇద్దరు పార్టీలని కూర్చోపెట్టి మాట్లాడి సమస్యని వాళ్ళిద్దరి మధ్య ఏం సమస్య ఉన్నదని తెలుసుకొని వాళ్ళిద్దరికి కూడా పరిష్కారం కోసం ఒక హెల్ప్ చేస్తాడు, అంటే ఫెసిలిటేట్ చేస్తాడు. ఆ ఫెసిలిటేట్ చేస్తే ఇద్దరి మధ్య ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇద్దరు ఒకరి తరపున ఒక ఆలోచన ఒకరిది, ఇంకొకరి ఆలోచన ఒకరిది ఉంటుంది. వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి మాట్లాడతారు, ఆ సమస్య ఏంటో తెలుసుకుంటారు. ఒక్కొక్కసారి సపరేట్ గా కూడా సిట్టింగ్స్ పెడతారు, జాయింట్ సెషన్ పెడతారు, తర్వాత సపరేట్ సెషన్స్, ఒకళ్ళని పిలిచి మాట్లాడతారు, తర్వాత ఇంకొకరిని పిలిచి మాట్లాడతారు. అలా ఇద్దరి మధ్య ఏమేమి గొడవలు ఉన్నాయి ఏంటన్నా తెలుసుకుని అయినా ఇద్దరికి ఆ పరిష్కరించుకోవడానికి ఒక హెల్ప్ చేసి ఒక మంచి పరిష్కారాన్ని తీసుకొస్తారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, పూర్తి కోర్టులో కేసులు అయితే ఒకళ్ళు గెలుస్తారు, ఇంకొకళ్ళు ఓడిపోవటం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య లోపల ఏవైతే కోపాలు ఉన్నాయో అవి ఇంకా అలాగే ఉంటాయి. అపీల్ చేసుకుంటారు, మళ్ళీ అపీల్ చేసుకున్నా కానీ అదే కోపాలు ఇంకా నడుస్తూనే ఉంటాయి. సంవత్సరాల తరబడి ఇద్దరి మధ్య ఘర్షణ అనేది ఉంటది. అదే ఇక్కడైతే కూర్చోపెట్టి మాట్లాడిన దాంట్లో అయితే ఈ గొడవలు అనేవి లేకుండా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ ఉన్న కోపం ఏదైతే ఉంటుందో అదంతా సమస్యపోయి ఇద్దరు సంతోషంగా ఉండే అవకాశం ఉంటది. ఇంకా కాకుండా ఇద్దరి మధ్య ఏమేమి ఒకరికి తెలియకుండా ఇంకొకరి మనసులో ఇంకొకలాగా ఉండొచ్చు కోపం సమస్య అనేది. ఆ ఇద్దరి మధ్య ఏమేమి ఉన్నాయో ఒకరికి తెలియకుండా ఒక మధ్యవర్తి కూర్చోపెట్టి మాట్లాడటం మూలంగా అవన్నీ లోపల ఉన్నాయన్నీ కూడా వాళ్ళు మనసులో బయట పెట్టి ఆ సమస్యకి పరిష్కారం తెచ్చుకుంటారు. నల్సా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా, నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, వాళ్ళు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా ఇప్పుడు మీడియేషన్ డ్రైవ్ అనేది నడుస్తుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాయనాద్రి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని చంద్రబాబు హామీలను ప్రజలకు గుర్తు చేశారు. జగన్ బంగారుపాలెం పర్యటన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని పేర్కొన్నారు. మోసపూరిత కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పికొడతారని, జగన్ను మళ్లీ సీఎం చేయాల్సిన అవసరం ఉందని నేతలు పిలుపునిచ్చారు. మేము ఈ కార్యక్రమంలో భాగంగా మళ్ళీ మేము గ్రామ స్థాయిలో తీసుకెళ్తాం. ప్రతి గడపకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చే బాధ్యత అందరి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా జగన్మోహన్ గారు అన్ని వేళలా ప్రజల పట్ల ఆలోచిస్తారు, అన్ని వేళలా ప్రజలకు మంచి కోరుతారు. ప్రజలకు మంచి జరిగితే చాలు. ఈరోజు ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితుల్లో బాధలో ఉన్నారు కాబట్టి
వారికి అండగా ఉండడానికి ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెప్పించి ఆ యొక్క సూపర్ 6ని అమలు చేసే బాధ్యతని మరి మా జగన్మోహన్ గారు కూడా తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా అనేక తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటానేది బాబు షూటీ మోసం గ్యారంటీ అనేది. ఆయన అసలు షూటీ అనేది గ్యారంటీగా షూటీ ఇవ్వలేదు. ఆయన ఆ షూటీని అమలుపరచడం వల్లనే మోసం చేస్తానని ప్రతి ఒక్కరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రజల్లో నుంచి కూడా తీసుకెళ్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ అమలు చేయకపోవడం వల్లనే ఆయన కూడా ప్రతిరోజు ప్రజల్లోకి వచ్చి ఈ మోసాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి ఏ విధంగా పథకాలు అమలు పరచాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ముందుకు వచ్చి ప్రజలందరిలోనూ నాయకులందరూ కూడా వెళ్ళి దీన్ని ఎలాగైనా అమలు పరిచేటట్టు ప్రయత్నించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రజల్లో కూడా ఇది అందరికీ తెలియపరచాలని. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవమ్మంగి మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద మెట్లు ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఉపాధి హామీ కార్యాలయంలో పనిచేస్తున్న ఈసీపై మేట్లు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈసీని విధుల నుంచి తొలగించాలని, లేని తరుణంలో ఉపాధి హామీ పనికి వెళ్లేది లేదని ఉపాధి హామీ ఏపీడీకి ఫిర్యాదు చేశారు. ఉపాధి శ్రామికులు మొత్తం పని మానేస్తామని చెప్పి మొత్తం అందరూ ధర్నాకు దిగారు సార్. ఈ రోజు నుంచి వర్క్ ఆపేస్తున్నారు సార్. అమ్మ దయచేసి వినండి. ఇప్పుడు పని మానేస్తే మనకే నష్టం, పనికి మాత్రం వెళ్ళాలి. ఎందుకంటే ఉపాధి చట్టంలో ఉన్న రూల్స్ నియమ నిబంధనల ప్రకారము ప్రతి ఒక్కరూ ఇచ్చిన కొలత ప్రకారం పని చేయాలి. రోజు పనికి వెళ్ళాలి. పనికి వెళ్లకుండా ఉండకూడదు. ఉంటే మనమే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ పనికి వెళ్ళండి. ఇప్పుడు మేట్ గారు అడిగారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ జరిగిందండి. ఎంక్వైరీ జరిగి రిపోర్ట్ కూడా ప్రకటన జరిగింది. మా పై అధికారులే ఎంక్వైరీ చేశారు. ఆ రిపోర్టు నిన్న కూడా మన మేడం గారు కూడా కొన్ని విషయాల మీద కలెక్టర్గా దృష్టిలో పెట్టడం కూడా జరిగిందంటే చెప్పారు నాకు. సో ఇప్పుడు రిపోర్ట్ వస్తుంది. ఆయన మీద ఖచ్చితంగా యాక్షన్ అంటూ ఉంటుంది. ఒక అడుగు ముందు వెనక అవుతుంది కానీ ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఆయన ఏమంటే నిన్న సాయంత్రము పీఓ గారి దగ్గరికి వెళ్ళి మా రాజమండ్రి మండలంలో పేక్ మాస్టర్స్ ఎక్కువ డబ్బులు దుర్గణం అవుతున్నాయి, కోట్లు దుర్గణం రోజుపోతుంది. కాబట్టి మా మాస్టర్లు కూడా మా ఆఫీస్ తెచ్చి వెరిఫై చేస్తాము అని చెప్పారు. నేటి నుండి పారిశుద్ధ్య పక్షోత్సవాలు ప్రారంభమవుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ పారిశుద్ధ్య పనులు చేసిన పంచాయతీలకు అవార్డులు పంపిణీ చేయనున్నారు. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం చేస్తే సంక్రమ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు, అధికారులు కలిసి సమర్థవంతంగా పారిశుద్ధ్య కార్యకలాపాలు చేపట్టాలని ఆకాంక్షించారు. జీపీ వారిగా చూడండి, ఇందులో ఏమైనా కెమికల్ గా అన్సేఫ్ అని రాశారు. ఉదాహరణకి ఒకసారి మనం చూపించాము అది నొక్కాలి. అంటే ఈ రిపోర్ట్ మీరు ఏం చూడాలని మీకు తెలియాలి. ఇందులో గ్రౌండ్ వాటర్ లో అన్సేఫ్ అనేది ఉందా చూడండి. కొంచెం సైడ్ కర్సర్ నొక్కండి. ఇందులో అలాగా అన్సేఫ్ నుంచి కిందికి వెళ్ళండి. అన్సేఫ్ లోపల పెట్టి అన్ని జీరోలో ఉన్నాయి. ఓకే, ఈ కెమికల్ కానీ ఏమైనా అన్సేఫ్ అని ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ మనం వాటర్ ని ట్రీట్మెంట్ చేయాలి. లేదంటే కొత్త బోర్వెల్ వేయాల్సి వస్తే కొత్త బోర్వెల్ వేయాలి. లేదా క్లోరినేషన్ డెఫిషియన్సీ ఉందా, ఒకవేళ కెమికల్ అన్సేఫ్ అని వస్తే రెమెడీస్ తీసుకోవాలి. అదే హార్డ్నెస్ మెటల్ క్యాడ్మియం ఇవన్నీ నికెల్ వేసుకుంటే సో ఏమొస్తే ఏదైనా ఎక్కువ అన్సేఫ్ గా ఉంటే కనుక వెంటనే ట్రీట్మెంట్ చేసే బాధ్యత ఏఆర్బిఎస్ చెప్పండి. బడ్జెట్ కావాలంటే పంచాయతీ నుంచి కానీ మండల పరిషత్ నుంచి తీసుకొని, ఒకవేళ సరిపోకపోతే జిల్లా పరిషత్ నుంచి కూడా మనం మీట్ అవుతాము. బట్ అట్టి పరిస్థితిలో అన్సేఫ్ వాటర్ పబ్లిక్ వెళ్ళడానికి వీల్లేదు. పాయింట్ నెంబర్ 2, PR1 యాప్. PR1 యాప్ లో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కొలిమేరు గ్రామంలో శ్రీ పాదాలమ్మ అమ్మవారి జాతరను ఆలయ కమిటీ చైర్మన్ పెంటపాటి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఆషాఢ మాసం 3వ, 4వ మంగళవారం జాతర సందర్భంగా విద్యుత్ దీపాలంకరణ, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శక్తి వేషధారణలు జరుగుతాయి. దూర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు చేరి అమ్మవారికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.
చక్రాల కృష్ణ గారు ఈ అమ్మవారికి 115 రూపాయలు విరాళం చేస్తారు. చక్రాల కృష్ణ పొలిమేర గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ పాదాలమ్మ తల్లి పండుగ సందర్భంగా ఈరోజు అమ్మవారి పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి గత 25 సంవత్సరాలుగా కమిటీ పెట్టి రంగరంగ వైభవంగా సంవత్సరంగా డిఫరెన్స్గా పెరిగి అమ్మవారికి సొంత బాగా ఊరేగింపులు సంబరాలు అన్నదాన కార్యక్రమాలు చాలా జరిగాయి కాబట్టి వెళ్ళవేళ్ళ కూడా ఈ అమ్మ తోడుండి ఈ గ్రామ ప్రజలని పరిసర ప్రాంతాలు అందరూ కూడా సలగా రక్షించి తల్లి కాబట్టి భారీ ఎత్తున నమ్మకాలతో పక్కపక్క ఊర్ల నుంచి పక్కపక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆషాఢ మాసంలో 3వ మంగళవారం నాడు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తారని మరి కోరిపడుతున్నాం. అలాగే అమ్మవారు ఒక చిన్నపిల్ల రూపంలో ఉండేదని మా పూర్వీకులు చెప్పేవారండి. అలాగే ప్రతిరోజు కూడా ఆటలు ఆడుకుంటేదంట. ఆడుకునే వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒక పిల్లను ఒక దెబ్బ కొట్టేదంటండి. ఆ రోజుల్లో ఆ దెబ్బ కొడితే మన్నాడు మళ్ళీ ఆటకి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఎందుకు రాలేదని అడిగేదట ఈ అమ్మాయి. అడిగితే నువ్వు ఏదో కొట్టావు, జ్వరం వచ్చింది రాలేదంటే నేను రమ్మన్నానని చెప్పి మళ్ళీ పిలవతే ఆ అమ్మ మళ్ళీ వెంటనే మన్నాడు కూడా పాప కూడా వెంటనే చక్రాల కృష్ణ గారు ఈ అమ్మవారికి 115 రూపాయలు విరాళం చేస్తారు. చక్రాల కృష్ణ పొలిమేర గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ పాదాలమ్మ తల్లి పండుగ సందర్భంగా ఈరోజు అమ్మవారి పండుగ సీతానగరం మండల కేంద్రంలో జూలై 19న నిర్వహించే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జోగరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అరకు ఎంపీ శ్రీమతి గుమ్మ తనుచారాణి, సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైసీపీ కార్యకర్తలు పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారాలు సూచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలకు పరిష్కార మార్గంగా మారాలని అభిలాషించారు. ఆయన ఎంపీటీసీ చెరువులు ఎంపీటీసీ మీద ఈ సర్పంచ్ గారు ఆయన ఏమో మనకి ఐటీసీఎల్ శ్వాసలో పూర్తి కీలకంగా అవసరమైన కేసులను పడతారు శాస్త్రి. అలాగే ఆయన అప్పలయ్య గారిని కొత్త అన్నా సర్పంచ్ గారమ్మా నారాయణరావు గారి 3 సార్లు సర్పంచ్ గారమ్మా చేయడం, అసలు పార్టీకి ఏం చేస్తే బలోపేతంగా అవుతుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి తప్పులు ముందు అయ్యింది, ఇవన్నీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అదే క్రమంలో నిన్న నేను సార్కి ఫోన్ చేసి చెప్పాను, సార్ నాకు రేపటి నుండి ఉంటాను, పార్టీలో ఉంటాను, సో మన మీటింగ్స్ అన్నిటికీ కంటిన్యూ చేస్తాను సార్ అని అన్నాను. అయితే సార్ చెప్పారన్నమాట, అయితే రేపు 3:30 or 4 o'clockకి ఇలాగా నాయకులతో ఇంటరాక్షన్ పెట్టుకున్నాము అని చెప్పేసి చెప్పారు సార్. సో ఆయన ఆదేశాల మేరకు నేను కూడా రావడం జరిగింది. మీ అందరితో ఇలాగా అంటే పెద్ద మీటింగ్లలో మనం కలవడం తప్ప ఇట్లాగా 1-to-1 ఇంటరాక్షన్స్ అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి. కానీ రానున్న రోజుల్లో ఇట్లాంటి మీటింగ్స్ ఎన్నో చేసుకున్నాము. అందరూ కలిసి డిస్కస్ చేసి ఒక డెసిషన్కి వచ్చి ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా మంచిగా సక్సెస్ఫుల్ చేసే విధంగా. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం బింగిదొడ్డి గ్రామ పత్తి రైతులు సుమారు 300 మంది ధర్నాకు దిగారు. రైతులు పత్తి కోతకు మంజూరు లేకపోవడంతో న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరుతూ రోడ్డుపై నిరసనలు చేస్తున్నారు. పక్కనే పెంచి పోషించిన పత్తి కోత కన్నా మంజూరు రాలేదని, తగిన పట్టు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరగాల్సిందిగా, సమస్య పరిష్కారం వచ్చే వరకు ధర్నా కొనసాగించనున్నట్లు తెలిపారు. నిన్న మొన్న పూర్తిగా అది కూడా లేదు. పూర్తి
పూర్తిగా తన మొక్కల్ని పెరికేసుకోండి అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ శ్రీపతి ఆర్గనైజర్ కానీ ఖచ్చితంగా రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యను వాళ్ళ డిమాండ్ ఖచ్చితంగా పరిష్కరించాలి. కనీసము 1 రోజు 2 రోజులకు కూడా వడ్డీ లెక్కేసుకున్నటువంటి ఈ ఆర్గనైజర్లు ఈ రైతులు 1 రోజు కూడా లెక్క వేసుకున్నారు. మొన్ననే నాకు ఒక రైతు వచ్చి కూడా చూపించినాడు. మరి ఈ రోజు వీళ్ళు గోస పట్టదా వీళ్ళకు ఆర్గనైజర్లకు కానీ శ్రీపతి కంపెనీలకు కానీ? రైతులు ఏంది ఈ రోజు మరి రాజ్యమే లేదు అంటారు. మరి వీళ్ళకి సమస్య వచ్చింది, ఏ ఒక్కరు కూడా 1 గంట కానీ 2 గంటలు కానీ ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళకి మద్దతు పలకాలి. ఈ రోజు ఏ ఆఫీసర్ అయినా, ఏ పొలిటికల్ లీడర్ అయినా, ఏ ఆర్థికమైనా ఈ రోజు రైతులు ఏంది ఈ రాజ్యం లేదు. మరి రైతుకు వచ్చిందంటే ఎవరైనా నాలాంటి వాడు ఏదైనా స్వార్థం కోసం వస్తాడు, కానీ రైతులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎంత బాధ వచ్చింటే ఈ రోజు రోడ్ ఎక్కింటారు. అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా మద్దతు తెలపాలి. లేని ఏడాది ఖచ్చితంగా ఏ కలెక్టర్ అయినా కూడా పెద్ద మొత్తంలో అధికారులు కూడా వీళ్ళు సంప్రదించే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ హైదరాబాద్ లో క్యూ న్యూస్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేసి అరెస్టు చేయాలని అంబేద్కర్ సెంటర్లో బహుజన రాజ్యాధికార సమితి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముంజాల రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న ఇటీవల బీసీల కోసం ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనను తట్టుకోలేని కల్వకుంట్ల కవిత బీసీ ముసుగులో మళ్లీ బీసీలను మోసం చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కార్యాలయంపై దాడులకు పాల్పడిన ఘటనను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో మొన్న ఆదివారం రోజు ఈ ప్రశ్నించే గొంతుగా బహుజనవాది తీన్మార్ మల్లన్నపై క్యూ న్యూస్పై హత్యా యత్నం చేయడం జరిగింది. ఇది బహుజనుల జాతులపై జరిగిన కుట్రలో భాగంగానే అగ్రకుల అహంకారానికి ఇది ఒక నాంది అని చెప్పొచ్చు. ఇది ఏదేమైనా కూడా మన బహుజనుల జాతిలోని ఇది వాళ్ళు తొక్కడానికి మనకు ఇది బీసీ పార్టీ వస్తుందనే నినాదంతో వాళ్ళు ఎక్కడైతే మా అగ్రకుల రాజ్యానికి ద్రోహం జరుగుతుంది, అణచివేయబడతామనే అహంకారపూరితమైన దానితో ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ఈ క్యూ న్యూస్ పైన తీన్మార్ మల్లన్న పైన ఈ దాడి చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా రానున్నది బీసీల రాజ్యమే. ఈ యొక్క రేపు ఉదయించే సూర్యుడు తీన్మార్ మల్లన్న. రేపు ఏదేమైనా కూడా బీసీ రాజ్యం రావాలంటే తీన్మార్ మల్లన్నతోనే సాధ్యం. కాబట్టి అతన్ని అణచివేయడానికే ఈ యొక్క రాజకీయ కుట్రలో భాగంగా ఇది జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ, కుల సంఘాలన్నీ దీన్ని తీన్మార్ మల్లన్నపై దాడిని ఖండించాయి. అదేవిధంగా అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో కూడా ఈరోజు తీన్మార్ మల్లన్నపై దాడిని ఖండిస్తూ ఈరోజు నా పేరు ముంజాల రాజేందర్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్, బహుజన రాజ్యాధికార రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర సలహాదారుడు రామగిరి స్వామి, అదేవిధంగా కొండ శ్రీశైలం, అదేవిధంగా అశోక్ గారు, విజయ్ గారు, సురేష్ గారు, రామగిరి రవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా బహుజన రాజ్యం సాధిస్తాం. బీసీ అనేది ఖచ్చితంగా మేము రాజ్యాన్ని పీఠం ఎక్కవలసిందే. కాబట్టి ఆ దశలోనే మేము ప్రయాణిస్తామని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మేము సూచిస్తున్నాం. జై బీసీ. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.